ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ అని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను రేవంత్ రెడ్డి అవమానించడం దారుణమన్నారు. హిందూ దేవుళ్లని అవమానిస్తున్న రేవంత్ ప్రభుత్వం కావాలా లేక తెలంగాణ యువతను ప్రశ్నించారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యిందంటున్న ఎన్ రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. మనము బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారితో ఉందాము. రామచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం. రామచంద్రరావు గారు చెప్పండి, ఈ రోజు బీజేపీ మహాధర్నా ఎందుకు పిలుపునిచ్చింది? మెయిన్ మోటో ఏంటి? 2 years పరిపాలన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. దేనికి సెలబ్రేట్ చేస్తున్నారు? వీఆర్ ఆస్కింగ్ ది తెలంగాణ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్. ఏం చేశారు మీరు? ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇక్కడ ఏవైతే 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ భత్తా ఇచ్చారా? రైతు రుణమాఫీ చేశారా? రైతులకు రైతు భరోసా ఇచ్చారా? ఏం చేశారండి మీరు సెలబ్రేట్ చేస్తున్నారు? వాళ్ళు ఎంతో ప్రెస్టీజియస్ గా గ్లోబల్ సమ్మిట్ అనేది, సో చాలా మంది గెస్ట్లని కార్పొరేట్ నుంచి కానీ మల్టీనేషనల్ కంపెనీ సిఇఓస్ వాళ్ళందరినీ పిలిచి చాలా ప్రెస్టీజియస్ గా రేపటి నుంచి 2 days ఆ గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించబోతున్నారు. సో ఈ రోజు మీరు స్పెసిఫిక్ గా ఈ కాల్ ఎందుకు తీసుకున్నారు? అంటే అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ దే గివ్ 6 గ్యారంటీస్, అంటే వాళ్ళు ప్రామిస్ చేసినవి అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్స్ ద ఎజెండా బిహైండ్? గ్లోబల్ సమ్మిట్ మీ వ్యతిరేకం కాదు కదా. గ్లోబల్ సమ్మిట్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు డూ ఇట్. ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు కాంపీట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ అన్ని కూడా డెవలప్ కావాలి. మీరు గ్లోబల్ సమ్మిట్ ని ఎప్పుడు కూడా వ్యతిరేకించాలి. మా ప్రభుత్వం గుజరాత్ లో పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, ఇక్కడ మన యువతకు రావాలి. మేము దానికోసం మేము ఏమనట్లేదు. దాంట్లో కూడా అబద్ధాలు ఆడకూడదు. మేము అనేది ఏంటంటే మాకు మోదీ ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ తప్పది. ఈ అబద్ధాలు ఒక ప్రచారం చేయకుండా మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుంటే, మొన్ననే ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లో 2 ఇండస్ట్రీస్ మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు వర్చువల్ గా. ఇట్ ఈస్ గివింగ్ 3,000 people ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మళ్ళీ ఎందుకు చెప్పరు? గ్లోబల్ సమ్మిట్ ఈస్ గుడ్, వీ డోంట్ డిస్ప్యూట్ ఇట్. కానీ దాంట్లో కూడా మీరు అబద్ధాలు ఆడకండి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోఆపరేషన్ కూడా చెప్పాలి. హైవేస్ ఎట్లా వచ్చినాయి మీకు? ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్లు మీకు ఎట్లా వస్తున్నాయి? ఏరోస్పేస్ ఇండస్ట్రీది మీకు ఈరోజు ఈ యొక్క వందే భారత్ ఎట్లా వస్తున్నాయి? మోడర్నైజేషన్ ఆఫ్ ది మీకు రైల్వే స్టేషన్ ఎట్లా వస్తున్నాయి? ఎయిర్పోర్ట్ మీకు వరంగల్ ఎట్లా వస్తుంది? మీకు ఆదిలాబాద్ ఎట్లా వస్తుంది? కేంద్ర ప్రభుత్వమే కదా. ఏం సెట్లు వచ్చింది, సెంట్రల్ సెట్ వచ్చింది, ఇవెందుకు చెప్పరు? సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. సో ఇందాక మీరు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అప్పుడు ఆయన ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కోర్ట్ ని తీసుకొని మీరు రేవంత్ వద్దన్నారు. సో దాని వెనకాల రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? వారు అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ లో పడారంటే దే ఆర్ వెంట్ డౌన్ క్రిటిసైజింగ్ ది హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్, making lighter vein of it. No one will tolerate such insult to Hindu gods and goddesses. We are in majority. సో భవిష్యత్తులో ఆయన చేసిన కామెంట్ల పట్ల మీరు హిందూ దేవుళ్ళ పైన మీ కార్యాచరణ డెఫినెట్లీ అంటే ఇది ఒకటే కార్యాచరణ కాదు, మీ పబ్లిక్ తరఫు నుంచి కార్యాచరణ, ఆ కార్యాచరణలో ఇది ఒక అంశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.